చిన్నపిల్లల్లో వచ్చే హార్ట్ డిసీజెస్ అనేవి అసలు ఏముంటాయి, వాటిని ఎలా రికగ్నైజ్ చేయాలంటారు? పసిపిల్లల్లో వచ్చే గుండె జబ్బులు అనేవండి స్టార్టింగ్ ఫ్రమ్ ది బర్త్, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ బర్త్ దగ్గర నుంచి 3 months ఏజ్, 6 months ఏజ్, 1 year, 2 years ఇలా చూస్తే పుట్టినప్పుడే మేనిఫెస్ట్ అయ్యే గుండె జబ్బులు కొన్ని ఉంటాయండి. అవి ఏమిటి అంటే గుండెలో ఏవైతే ధమనులు సిరలు ఉంటాయో ఆ మేజర్ ఆర్టరీస్ అనేవి అబ్నార్మల్గా ఫామ్ అవుతాయి. జనరల్గా కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటాం. అంటే పుట్టుకతోనే వచ్చే అబ్నార్మాలిటీస్ కామన్ కాజ్ అనమాట. అవి ఈ అరేంజ్మెంట్ హార్ట్లో ఉండే స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ అబ్నార్మల్గా ఉండటం వల్ల కానీ లేదా హార్ట్లో ఉండే హోల్స్ వల్ల కానీ ఇలా ఫామ్ అవ్వచ్చు. ఇమ్మీడియట్ ప్రాబ్లం వచ్చే బేబీస్ ఎవరుంటారు అంటే అసలు వీనస్ సిస్టమ్ అంతా ఆర్టీరియల్ సిస్టంలోకి వెళ్ళాల్సిన బ్లడ్ అంతా వీనస్ సిస్టంలోకి వెళ్ళటం, దాన్ని ట్రాన్స్పోజిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీస్ అంటాం. లేదా పల్మనరీ వెయిన్స్ జనరల్గా లెఫ్ట్ హార్ట్ కనెక్ట్ అవుతాయి, అలాంటి రైట్ హార్ట్ కనెక్ట్ అవటం కానీ, ఒక వాల్వ్ అసలు పూర్తిగా ఫామ్ అవ్వకుండా టోటల్గా అడ్డుగోడలాగా నిలబడటం కానీ, ఇలా మేజర్ అబ్నార్మాలిటీస్ ఉన్నవాళ్ళు ఫస్ట్ 1 weekలోనే ప్రజెంట్ అవుతారు. వీళ్ళ ప్రజెంటేషన్ ఎలా మనకు తెలుస్తుంది వీళ్ళకి హార్ట్ డిసీజ్ ఉన్నట్టు అంటే నీలం రంగులో ఉంటారు బేబీస్. ఈ నీలం రంగులో ఉండటం, కంటిన్యూస్గా నీలం రంగులోనే ఉండటం, ఈవెన్ ఆక్సిజన్ పెట్టినా కూడా బేబీ ఆ నీలం రంగు తగ్గకపోవటం, ఇలా ఉంటే కనుక వెంటనే ఎకోకార్డియోగ్రామ్ అనేది ఉంటుంది. ఇది చేయిస్తే ఆ ప్రాబ్లం ఏంటి అనేది మనం రికగ్నైజ్ చేయగలుగుతాం. 3 months ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత బేబీస్లో పాలు తాగేటప్పుడు ఇలా డొక్కలెగరేస్తూ ఉంటారు. దాన్ని ఇంటర్కాస్టల్ రిట్రాక్షన్స్ అంటాము. గాలి తీసుకోలేకపోవటం, గాలి తీసుకునేటప్పుడు కూడా లోపలికి లాక్కుపోయినట్టుగా ఉంటుంది, చెస్ట్ వాల్ అనేది లోపలికి విత్డ్రా అయిపోతూ ఉంటుంది. లేదా పాలు తాగేటప్పుడు చెమటలు పడుతూ ఉంటుంది బేబీ ఫేస్ మీద. ఎక్కువగా పాలు తాగలేకపోవటం, కొంచెం తాగంగానే రెస్ట్ తీసుకుంటూ మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ తాగటం, ఇలాంటి లక్షణాలు కనుక కనిపిస్తే అవి గుండె జబ్బు లక్షణాలుగా మదర్ గుర్తించి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. 6 months ఏజ్ వచ్చిన తర్వాత 3 to 6 months మధ్యలో ఫ్రీక్వెంట్గా లంగ్ ఇన్ఫెక్షన్స్ అంటే దగ్గు, జలుబు ఇలాంటివి బేబీకి కనిపించినవి, నిమ్ము చేసింది అట్లా ఉంది అనుకుంటే కార్డియాక్ డిసీజ్ అయి ఉండొచ్చు. ఈ మధ్య అవేర్నెస్ బాగా ఉంది కాబట్టి పీడియాట్రిక్స్లో ఈవెన్ పీడియాట్రిషియన్ వెంటనే మనకు కార్డియాలజిస్ట్కి రిఫర్ చేసి ఎకోకార్డియోగ్రామ్ అనేది చేస్తారు. అలా కాకుండా బేబీ ఏజ్ 10 years, 12 years ఆ ఏజ్ వచ్చేసరికి రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం. అంటే పుట్టుకతో వచ్చే ప్రాబ్లం కాదు, ఇది ఎక్వైర్డ్ ప్రాబ్లం అన్నమాట. ఈ కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం లాగా వచ్చి బేబీ హార్ట్ వాల్వ్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఇలా కొన్ని జబ్బులు చిల్డ్రన్లో అనేవి కామన్గా ఉంటాయి. ఎర్లీ స్టేజ్లో గుర్తించడం వల్ల హార్ట్ ఎఫెక్ట్ అవ్వకుండా వెంటనే దానికి అవసరమైన సర్జరీ కానీ లేకపోతే మెడికల్ ట్రీట్మెంట్ కానీ చేయటం వల్ల లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ లేకుండా నార్మల్ లైఫ్ బేబీ లీడ్ చేయడానికి కుదురుతుంది. మరి పోతే దీని గురించి అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆల్రెడీ మదర్కి కానీ ఫాదర్కి కానీ ఇలా జన్యుపరమైన ప్రాబ్లమ్స్, హార్ట్లో డిఫెక్ట్స్ కనుక ఉంటే ఫీటల్ ఎకో అంటాం. అంటే 16 వారాల నుంచి 22 వారాలు, 4వ నెలలో కానీ 5వ నెలలో కానీ మదర్స్ వూమ్లో ఉన్నప్పుడే బేబీకి ఎకో చేస్తాం. దాన్ని ఫీటల్ ఎకో అంటాం అనమాట. సో ఆ ఫీటల్ ఎకో చేసుకొని ఆ బేబీకి గుండె లోపల ఉన్న స్ట్రక్చర్స్లో ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని ముందే తెలుసుకుంటాం. అవి కరెక్ట్ చేసే డిఫెక్ట్స్ కాదు, చాలా బ్యాడ్ డిసీజ్ ఉంది, ఒక్కొక్కసారి 4 గదులకు బదులు 2 గదులే ఫామ్ అయి ఉంటాయి, లేదా 3 గదులే ఫామ్ అయి ఉంటాయి. సో ఇలాంటి బేబీస్ని మనం ముందే రికగ్నైజ్ చేసి, మదర్ పాపం 9 నెలలు అయ్యి బేబీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని డెలివరీ అయిన తర్వాత అంత బ్యాడ్ డిసీజ్ ఉందని తెలిస్తే అది చాలా కష్టం డైజెస్ట్ చేసుకోవడం. సో అలాంటి బేబీస్ని మనం ఎర్లీగా రికగ్నైజ్ చేసి వాళ్ళని అబార్ట్ చేయటం, వాళ్ళకి ప్రాబ్లం లేకుండా కౌన్సిలింగ్ తీసుకొని ఈ డిసీజ్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అన్నీ చెప్పి వాళ్ళకి బేబీ ఫర్దర్గా ఏం చేయాలి అనేది ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. లేదా గుండె లోపల హార్ట్ బీటింగ్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి బేబీస్కి, అవన్నీ కూడా మనం ఫీటల్ ఎకో చేయటం వల్ల ఎర్లీగా రికగ్నైజ్ చేస్తాం. ఈ బేబీకి ముందు బేబీకి హార్ట్ డిఫెక్ట్స్ కనుక ఉంటే సో అలాంటి వాళ్ళు కూడా నెక్స్ట్ సిట్టింగ్లో నెక్స్ట్ బేబీకి ఫీటల్ ఎకో అనేది చేయించుకోవాలి. ఇలా చేయించుకోవడం వల్ల ముందే మనకి బేబీకి డిసీజ్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. మస్ట్ టుడేకి విచ్చేసి మీ వాల్యుబుల్ టైంని కేటాయించి మరి గుండె సమస్యకి పరిష్కార మార్గాలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు ఆరోగ్యమిత్ర కార్యక్రమం. వచ్చే వారం మరో డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.